హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరికి ధనాన్ని పెంచుకోవాలి అని అనిపిస్తూనే ఉంటుంది. అయితే 2026లోని మనలో చాలామంది ఇంకా మల్టీ బ్యాగర్ స్టాక్ యొక్క ప్రైజెస్‌ని ఎలా వెళుతుంది, దాని యొక్క మూవ్‌మెంట్ ఏంటి, మెటల్ ప్రైజెస్ ఎలా వెళుతున్నాయి, వీటిని ఎక్కువగా చూస్తాం. పాసివ్ రిటర్న్స్ ఆర్ పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి ఎన్నో మార్గాల్లోకి వెళుతూ ఉంటాం. కాకపోతే మనందరికీ తెలిసిన కొత్త మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఎక్కడైతే ఆదాయం అనేది 2 డిజిట్ కన్నా ఎక్కువొస్తుంది. అంటే 10% కన్నా ఎక్కువొస్తుంది. కానీ మనలో చాలా మందికి దీన్ని ఎలా అనలైజ్ చేయాలి సరిగ్గా, ఒక ఎక్స్‌పర్ట్ లాగా అని ఇంకా పెద్ద అవగాహన లేదని మనందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాల్లోనే మనం గాని లార్జ్ క్యాప్ ఫండ్ యొక్క యావరేజ్ రిటర్న్స్ విషయానికొస్తే 13.7%. ఇదే టైంలోని స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అయితే 16% కన్నా ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టినాయి. ఒక మ్యూచువల్ ఫండ్‌ని చూడడానికి వివిధ రకాల విషయాల్ని మనం మైండ్‌లో పెట్టుకోవాలి. దాని నుంచి వచ్చే పెర్ఫార్మన్స్ అనేది ఎలాగుందో, ఎంత రిటర్న్స్‌ని ఇస్తుందో, దానితో పాటు రిస్క్ అనేది కూడా ఉంటుంది. రిస్క్ అండ్ రిటర్న్‌ని కొలవడానికి వివిధ రకాల పరిమితులు అనేవి కూడా ఉంటాయి. వీటన్నిటిని చూడడంతో పాటు మనం గాని ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌ని సంప్రదిస్తే వాళ్ళు వేలకి వేలు డబ్బులు తీసుకొని కొన్ని సార్లు మీ యొక్క అవసరాలని బట్టి ర్యాండమ్‌గా కొన్ని కేటగరీస్‌ని రెఫర్ చేయడం జరుగుతుంది. కానీ ఇలా కాకుండా 2026లోనే ముఖ్యంగా మన పని అంతా చాలా సులువుగా ఏఐ ద్వారా అయిపోతుంది. సో, ఏఐ ఫ్యూచర్ అవ్వబోతుందా లేదా? ఏఐయే మొత్తం టేక్ ఓవర్ చేస్తుందా? ఈ డిస్కషన్‌ని గాని పక్కన పెట్టేస్తే అసలు ఏఐని పూర్తిగా మనం వాడుకుంటూ మన యొక్క ఇన్వెస్ట్‌మెంట్ రిసర్చ్ కోసం దీన్ని ఎలాగా మార్చుకోవాలి అని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఏఐకి సంబంధించిన వివిధ రకాల టూల్స్ అనేవి ఉన్నాయి. చాట్ జీపీటీ నుంచి మొదలుకొని పర్ప్లెక్సిటీ కావచ్చు, క్లాడ్ కావచ్చు. ఇటువంటి ఏఐ టూల్స్ అసలు ఏం చేస్తాయి? మనకి కావాల్సిన ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి మన లక్ష్యాలని బట్టి, మనకి అవసరాలని మన యొక్క అవసరాలని బట్టి వివిధ రకాల ఇన్ఫర్మేషన్‌ని ఒక చోట గ్యాదర్ చేయడంతో పాటుగా దాన్ని ప్రాసెస్ చేసి, కంపేర్ చేసి చాలా ముఖ్యమైన కాంప్లెక్స్ ఫినాన్షియల్ అనాలిసిస్‌ని ఎన్నో గంటలు తీసుకుంటే మనం చేస్తే ఈజీగా 2, 3 నిమిషాల్లోనే మీకు చాలా సులువుగా అర్థమయ్యే విధంగా ఇచ్చేస్తుంది. అయితే ఈ వీడియో ద్వారా అసలు మనము ఇలాంటి డేటాని ఫైనల్‌గా తీసుకురావడం కోసం మన ఇన్వెస్ట్‌మెంట్ రిసర్చ్‌ని ఎలా మొదలుపెట్టాలి? మనం ఎంచుకోబోయే ఫండ్స్ యొక్క కేటగరీని ఎలా అనలైజ్ చేయాలి? ఎటువంటి ప్రాంప్ట్స్ ఇవ్వాలి? ఎటువంటి స్క్రీనింగ్ మెథడ్స్‌ని తీసుకోవాలి? ఎలా వీటిని అనలైజ్ చేయాలి? అన్ని టెక్నిక్స్‌ని కూడా కలగలిపి ఈ వీడియో ద్వారా మీ ముందుకి తీసుకురావడం అనేదే మా ప్రయత్నం. సో, మీరు ఈ వీడియో చూసిన తర్వాత, ఆఖరి దాకా చూసిన తర్వాత ఎటువంటి ప్రాంప్ట్స్‌ని ఇస్తే ఎలాంటి ఒక అనాలిసిస్‌ని చూడగలుగుతారో అండ్ దీని ద్వారా మీరు కూడా ఒక ఎక్స్‌పర్ట్ విధంగా మీ యొక్క అవసరాలని బట్టి మీరే మీ మ్యూచువల్ ఫండ్ కేటగరీస్‌ని ఎంత బాగా ఎంచుకోగలుగుతారనేది చూద్దాం. సో, ఈ వీడియోని 5 క్వెషన్స్ పరంగా ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఈ 5 ఏంటి అనంటే, మొట్టమొదటిది అసలు మీ యొక్క అవసరాలని బట్టి ఎటువంటి మ్యూచువల్ ఫండ్ కేటగరీని ఎంచుకోవాలి? అలా ఎంచుకున్న కేటగరీ యొక్క ప్రకారంగా స్క్రీనర్‌కి వెళ్ళి మనం డేటాని ఎలా తీసుకోవాలి? తీసుకున్న డేటాని మనం మన యొక్క ఏఐ టూల్స్‌లో వేసి ఎలా అనలైజ్ చేయాలి? అండ్ ఇది కేవలం ఒక టైప్ ఆఫ్ కేటగరీ ఆఫ్ ఫండ్స్‌కి మాత్రమేనా? ఆర్ వివిధ రకాల ఫండ్స్‌కి అసలు ఎలా మార్చుకొని వాడాలి? ఫైనల్‌గా వివిధ రకాల ఏఐ టూల్స్‌ని మన జర్నీలోని మన భాగంగా ఎలా చేసుకోవాలి అనాలిసిస్‌ని అనేది పూర్తిగా ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌తో పాటు ఎటువంటి మెథడాలజీస్, ఎటువంటి టెక్నిక్స్, ఎటువంటి అనాలిసిస్‌లోకి మీరు కరెక్ట్‌గా వెళ్ళాలి అనే దాన్ని కూడా మేము సూచిస్తూ ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండి. ఈరోజు మనం చూడబోయేది ఒక ఏఐ టూల్ ద్వారా మాక్సిమం బెనిఫిట్ ఆర్ లాభాన్ని పొందుతూ మీ యొక్క ఫినాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ రిసర్చ్ జర్నీని ఇంకా ఎలా మెరుగుపరుచుకోవడం అనేది. మొట్టమొదటిది అసలు ఎటువంటి టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కేటగరీని ఎంచుకోవాలి? ఇది మనందరికీ తెలిసిందే. సెబీ యొక్క కేటగరైజేషన్ ఆధారంగా 5 రకాల మ్యూచువల్ ఫండ్ కేటగరీస్ అనేవి ఉంటాయి. ఈక్విటీ స్కీమ్స్, డెట్ స్కీమ్స్, హైబ్రిడ్ స్కీమ్స్, సొల్యూషన్ ఓరియెంటెడ్ స్కీమ్స్ అండ్ అదర్ స్కీమ్స్. ఇవి మేజర్ కేటగరీస్. ఇందులోని మళ్ళీ సబ్ కేటగరీస్ అనేవి ఉంటాయి. ఇవన్నిటిని ఎంచుకోవడానికి ముఖ్యమైన బలమైన కారణం ఏంటి? మన యొక్క గోల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది. ఉదాహరణకి రిటైర్మెంట్ కోసం మనం ప్లానింగ్ చేస్తున్నాము అనంటే మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఈఎల్ఎస్ఎస్ లింక్ స్కీమ్స్ అండ్ ఈక్విటీలో ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే స్కీమ్స్ దిశలో వెళ్తాం. ఎందుకంటే మనకి టైం చాలా ఎక్కువ ఉంది. అదే టైంలోని గ్రోత్ పరంగా కూడా మనం ఆలోచిస్తాం కాబట్టి కార్పస్ ఎక్కువ బిల్డ్ అవుతుంది ఈక్విటీ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే. అండ్ ఇంకోటి, మీరు ఎర్లీ 20స్‌లో ఇప్పుడిప్పుడే ఉద్యోగం మొదలుపెట్టారు. అంటే రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎక్కువుంటుంది. సో, అప్పుడు మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్‌లోని ఎక్కువ అలొకేషన్ అనేది స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్‌లో చేసుకుంటారు యూజువల్‌గా. నేను ఇంతవరకు చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారంగా గాని చూస్తే లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేవి స్టేబుల్‌గా ఉంటాయి. గత 10 సంవత్సరాల్లో 13.7% రిటర్న్ అయితే తెచ్చిపెట్టినాయి.
అదే పీరియడ్‌లోని మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ 16.7%, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 16.95, దగ్గర దగ్గరగా 17%. అయితే ఈ వీడియోలోని ఎప్పుడు కూడా స్థిరత్వం వైపుగానే మేము చూస్తాము కాబట్టి లార్జ్ క్యాప్ ఫండ్స్‌ని ఎంచుకోవడం జరిగింది. సో, ఇలా ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ మనం స్క్రీనర్‌కి వెళ్లి డేటాని తీసుకోవాలి. సో, లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోనే ఇప్పుడు మనం ఎంచుకున్నాం. కానీ వివిధ రకాల లార్జ్ క్యాప్ ఫండ్స్‌ని ఎలా తీసుకోవాలి? గూగుల్‌కి వెళ్లి మ్యూచువల్ ఫండ్ స్క్రీనర్ అని టైప్ చేయగానే వివిధ రకాల వెబ్‌సైట్స్, వివిధ రకాల ఇన్ఫర్మేషన్ అనేది మీకు డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ కొన్ని పెయిడ్ ఉంటాయి. కానీ అవి కాకుండా మీకు సరిపోయే విధంగా ఏవైతే మ్యూచువల్ ఫండ్ కేటగరీస్ ఉంటాయో వాటి యొక్క ఎక్సెల్ షీట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఎక్సెల్ డౌన్‌లోడ్ చేసుకున్న డేటా తర్వాత ఏం చేయాలి? చాట్‌జీపీటీలోకి వెళ్ళండి. చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఈ ఎక్సెల్‌ని మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇవ్వాల్సిన ప్రాంప్ట్ నంబర్ 1 చాలా ముఖ్యంగా, చాలా సింపుల్‌గా, చాలా మంచిగా చాట్‌జీపీటీకి మనం ఎంత మంచిగా అడిగితే అది అంతే మంచిగా మనకు తిరిగి సమాధానం చెప్తుంది. కానీ క్వెషన్స్ అనేవి స్పెసిఫిక్‌గా ఉండాలి. ఏ ఆన్సర్ రావాలి ఆర్ ఏం కావాలి అనే దానిపైన క్లారిటీ ఉన్నట్టయితే దానికి తగిన క్వెషన్ ప్రిపేర్ చేసుకొని చాట్‌జీపీటీకి ఇవ్వగలిగితే అది చాలా క్లీన్‌గా మనకి చెప్తుంది. ఈ ఎక్సెల్ షీట్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రాంప్ట్ ఎలాగుండాలి అనంటే, సో, నువ్వే ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనలైజర్‌గా చాలా ఒక ఎక్స్‌పర్ట్ ఈ ఫీల్డ్‌లోని గత 15 సంవత్సరాలుగా ఎన్నో రకాల విషయాల్ని చూసి తెలుసుకున్న తర్వాత, నేనిప్పుడు అప్‌లోడ్ చేస్తున్న ఈ ఎక్సెల్ షీట్ యొక్క ఆధారంగా ఇక్కడ ఉన్న అన్ని ఫండ్స్‌లోని నాకు టాప్ మోస్ట్ ఫండ్స్ యొక్క ర్యాంకింగ్ ఇవ్వు. అంటే ర్యాంకింగ్ ఇవ్వాలి అనంటే మన క్రైటీరియా చెప్పాలి కదా! సో, ఇక్కడ మన క్రైటీరియా చెప్పాలి అనంటే ఎలాగుంటుంది అనంటే మనం ఫస్ట్ ఈ ఆల్ఫా జెన్సెంగ్. సో, ఆల్ఫా జెన్సెంగ్ అనేది 2 కన్నా ఎక్కువుండాలి, 2 కన్నా ఎక్కువుండాలి. గత 10 సంవత్సరాల యావరేజ్ రిటర్న్ 12% కన్నా ఎక్కువుండాలి. స్టాండర్డ్ డీవియేషన్ 11 కన్నా తక్కువుండాలి. అలానే ఇక్కడ మన బీటా అనేది 1 కన్నా తక్కువుండాలి. ఇవన్నీ క్రైటీరియాస్ అనేవి మనం ఫిక్స్ చేస్తున్నామండి. ఫిక్స్ చేసిన తర్వాత ప్రాంప్ట్‌లోని ఏం రాస్తామనంటే, వీటి యొక్క ఈ క్రైటీరియా యొక్క పరిమితులు బట్టి ఇచ్చిన ఈ ఎక్సెల్ షీట్‌లో ఉండే డేటాని అనలైజ్ చేస్తూ ఉన్న ఫండ్స్‌ని 2 డెసిమల్ పాయింట్స్ దాకా నువ్వే ర్యాంకింగ్ సిస్టమ్‌లో నాకివ్వు. ఏది టాప్, ఏది బాటమ్, ఏది నెక్స్ట్ వస్తుంది అని. సో, వెంటనే క్లీన్‌గా చాట్‌జీపీటీ మనం ఇచ్చిన ఎక్సెల్ షీట్స్‌ని అనలైజ్ థరోగా చేసేసి, అందులో ఉండే మ్యూచువల్ ఫండ్స్‌ని డేటా తీసేసి, మనం ఇచ్చిన ఫినాన్షియల్ క్రైటీరియాని మ్యాచ్ చేస్తూ ఇప్పుడు మనకొక డేటా ఆర్ ఆన్సర్‌ని రిజల్ట్‌ని ఇస్తుంది. సో, ఈ రిజల్ట్ ఏంటని చూస్తే అన్నిటి దానికన్నా ఫస్ట్ టాప్‌లో నించుంది నిప్పాన్ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. సో, ఈ నిప్పాన్ లార్జ్ క్యాప్ ఫండే నెక్స్ట్ మనం తీసుకోబోయే ఇలస్ట్రేషన్స్‌కి పనికొస్తుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది మేము రికమెండేషన్ పర్పస్ కోసం మాత్రం ఇదే ఈ పర్టిక్యులర్ ఫండ్‌లోని మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలని కాదండి. మేమిచ్చిన డీటెయిల్స్ ఆధారంగా లార్జ్ క్యాప్ ఫండ్ కేటగరీలోని ఫినాన్షియల్ క్రైటీరియా ఒక ఆధారంగా చూస్తే ఇది టాప్ ర్యాంక్ అనేది పెర్ఫార్మన్స్ బేస్డ్‌గా మనకి ఈ నిప్పాన్‌కి ఇవ్వడం జరిగింది. సో, ఇది కమాండ్ నంబర్ 1. సో, ఇదొచ్చిన తర్వాత మనం మ్యూచువల్ ఫండ్ కేటగరీకి సంబంధించిన ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. సో, ఇక్కడ రిలేటెడ్ డౌన్‌లోడ్స్ అండ్ లింక్స్ అనేవి ఉంటాయి. సో, ఈ కేటగరీలోని ఫ్యాక్ట్ షీట్ అనేది మీకు లభిస్తుంది. సో, ఈ ట్యాబ్‌కి వెళ్లి ఈ ఫ్యాక్ట్ షీట్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, నేనిక్కడ చెప్పిన ఈ విధానం ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కేటగరీకి అప్లై అవుతుంది. సో, నిప్పాన్ కాబట్టి మనం ఇలా తీసుకోవడం జరిగింది. ఫ్యాక్ట్ షీట్ మన చేతిలోకి వచ్చేసింది. ఫ్యాక్ట్ షీట్ చేతిలోకి వచ్చిన తర్వాత అసలైన కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం టాప్‌ని ఎంచుకోవడం జరిగింది. సో, దీనికి తగినట్టు మనకి కావాల్సినట్టుగా మన ప్రస్తుతం ఉండే ఫినాన్షియల్ పరిస్థితిని బట్టి ఫ్యూచర్‌లో ఎటువంటి లక్ష్యాల్ని ఏర్పరచుకుంటున్నాము అనే దాన్ని కూడా చూసుకొని కొన్ని క్వెషన్స్‌ని మనము ప్రాంప్ట్ రూపంలో ఇవ్వాలి. ఆ కొన్ని క్వెషన్స్ ఏంటి అనంటే ఫ్యాక్ట్ షీట్స్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ అడగవలసింది ఒక 9-10 విషయాలు ఉంటాయి. మొట్టమొదటిది అసలు ఈ ఫండ్ యొక్క ఓవర్‌వ్యూ ఎలాగుంది? ఎటువంటి మ్యూచువల్ ఫండ్ ఇది? ఇన్వెస్ట్‌మెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎలాంటి ఒక ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ఇన్వెస్టర్స్‌కి? రెండోది ఎన్ని స్టాక్స్ అనేవి ఉన్నాయి ఈ మ్యూచువల్ ఫండ్స్‌లోని? సో, అప్పుడు మనకి హెవీగా స్టాక్స్ అంటే చాలా రకాల స్టాక్స్ ఉన్నాయా? లేకపోతే కొన్ని ఉన్నాయా అని తెలుస్తాయి. అందులో కూడా టాప్ 10 స్టాక్స్ ఎక్కడ వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు అని అడగడం. టాప్ సెక్టార్ హోల్డింగ్స్ ఎక్కడున్నాయి అని. అంటే ఏదైనా ఒకే సెక్టార్‌లోని హెవీగా కాన్సంట్రేషన్ ఉంటే చెప్పు నాకు. లేదు అనంటే ఎలాంటి ఒక కాన్సంట్రేషన్ పరంగా డైవర్సిఫై చేసుకొని రిస్క్ తగ్గించుకునే విధంగా వివిధ రకాల సెక్టార్స్‌లో ఉన్నారా వీళ్ళు? అండ్ అలానే పీఈ రేషియో ఎలాగుంది? సో, ఈ మ్యూచువల్ ఫండ్ కేటగరీస్‌కి పీఈ రేషియో అనేది మనకి గ్రోత్ దిశగా వెళుతుందా? లేకపోతే వాల్యూ స్టాక్స్ పరంగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారా అనే విషయాన్ని చెప్తుంది. సో, పీఈ రేషియో గురించి ఒక క్వెషన్. దీని తర్వాత మార్కెట్ క్యాప్ అలొకేషన్ ఎలాగుంది? లార్జ్ క్యాప్ ఫండ్సా? మిడ్ క్యాప్ ఫండ్సా? స్మాల్ క్యాప్ ఫండ్స్‌నా? రిస్క్‌ని మనం తెలుసుకోవడానికి అలొకేషన్ ఈ ఫండ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అని తెలుసుకుంటూ సెక్టార్ హోల్డింగ్స్ కూడా
కాన్సంట్రేషన్ రిస్క్ కానీ ఎక్కువగా ఏదన్నా ఉందా అని, క్యాష్ హోల్డింగ్స్ ఇది చాలా ముఖ్యం. క్యాష్ హోల్డింగ్స్ ఎలాగున్నాయి, క్యాష్ హోల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయనంటే వీళ్ళు క్యాష్‌ని వాళ్ళ దగ్గరే పెట్టుకొని చాలా కాషియస్‌గా అవసరమైతేనే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నట్టు. తక్కువ క్యాష్ హోల్డింగ్స్ ఉంటే ఎక్కువగా బయట స్టాక్స్‌లోని ఎటువంటి స్టాక్స్‌లో పెడుతున్నారని తెలుసుకోవచ్చు. అండ్ మేనేజ్మెంట్ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఎప్పుడూ కూడా ఫండ్‌ని మేనేజ్ చేసే మేనేజర్స్ యొక్క పెర్ఫార్మన్స్ పరంగా, వాళ్ళ యొక్క విజన్ పరంగా ఎలా ఉంటుందో స్ట్రాటజీస్ కూడా అలాగే ఉంటాయి. అండ్ ఓవరాల్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ ఏసిన తర్వాత ఫ్యాక్ట్ షీట్స్‌ని ఇచ్చి, ఫ్యాక్ట్ షీట్స్ నుంచి బాబు చాట్‌జీపీటీ నాకు ఇవన్నీ కావాలి, ఇవన్నీ తీసి గాని మీరు మాకు చెప్పగలిగితే చాలా ఈజీగా మా పనవుతుంది అండ్ ఓవరాల్‌గా వ్యూ అనేవి దొరుకుతుంది. అంటే అది ఎంత క్లియర్‌గా అనలైజ్ చేసి మనం ఈ అడిగిన ఓవరాల్‌గా అన్ని క్వెషన్స్ కవర్ చేసినట్టే. ఇవి అడగగానే అది ఓవరాల్‌గా అనలైజ్ చేసి ఎవరికీ అర్థం అవ్వకపోయినా ఒక చిన్న పిల్లాడికి అర్థమయ్యేటి తీరులోనే మనకి తగినట్టుగా ఇస్తుంది. సో, ఈ అనాలిసిస్ చూసిన తర్వాత మీ యొక్క ఆర్థిక లక్ష్యాలేంటి? ఎంతవరకు రిస్క్ తీసుకోగలరు? ప్రస్తుత పరిస్థితులేంటి? ఎంతవరకు వెళ్ళగలరు? అనే నిర్ణయాన్ని మీకే వదిలేస్తుంది. సో, ఈ అనాలిసిస్ షీట్‌ని తగినట్టుగా మనము చదువుకొని దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. బాగుంది. అనాలిసిస్ షీట్‌ని కూడా ఇచ్చేసింది. సో, మనకు కావాల్సింది ఏంటో కూడా మనకి తెలిసింది. ఇంకా గమ్మత్తుగా అంటే ఈ అనాలిసిస్‌ని ఇంకొంచెం పర్ఫెక్ట్ చేయడానికి, ఇంకా మెరుగుపరచడానికి మనం కొంచెం స్పెసిఫిక్ అయిన క్వెషన్సే అడుగుదాం. సో, నెక్స్ట్ నా దగ్గర ఒక స్పెసిఫిక్ అయిన క్వెషన్ ఉంది. సరే ఓకే. ఇప్పుడు నిప్పాన్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కేటగరీ మీద ఇంత అనాలిసిస్ చేసి నాకింత డేటాని ఇచ్చావు. కానీ నాకు వచ్చి రాబోయే 10 సంవత్సరాల తర్వాత 50,00,000 క్యాష్ అనేది చేతిలో ఉండాలి. ఎందుకంటే నేను ఒక ఇల్లు కొనాలి అని అనుకుంటున్నాను. సో, ఇది గాని మీ యొక్క మైండ్‌లో వచ్చింది. ఈ పర్టిక్యులర్ క్వెషన్‌కి ఆన్సర్. సో, దీనికి తగినట్టు మళ్ళీ చాట్‌జీపీటీకి ఈ విషయాన్ని చెప్పి నిప్పాన్ మ్యూచువల్ ఫండ్‌లో గాని నేను ఇలాగ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్టయితే ఎప్పటికి నాకు ఈ 50,00,000 అనేది చేకూరుతుంది అనే క్వెషన్‌ని మీరు ఇంకా స్పెసిఫిక్‌గా వేశారనుకోండి, అది వెంటనే మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేసి, "ఆహా! మంచిగా అడిగావు. సో, నువ్వు ఇంత మంచి తెలివిగా ఆలోచిస్తున్నావు" అని ఒక కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత ఒక ఆన్సర్‌ని మొదలుపెడుతుంది. సో, ఈ ఆన్సర్ యొక్క భాగంగా చెప్తుంది. ఎలాగా, ఎంత సపోజ్ మీ యొక్క సాలరీ ఇంకా స్పెసిఫిక్‌గా వెళ్దాం. సో, ఏదైతే ఇప్పుడు మనకి 50,000 అనే సాలరీని మనం స్పెసిఫై చేస్తామో వెంటనే అది మనకి తగినట్టుగా లాభాలేంటి, దీంట్లో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చెప్పేస్తుంది. సో, ఇక్కడ ఆగకుండా ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్‌కి ఎక్స్‌పెన్స్ రేషియో అనేది చాలా చాలా ముఖ్యం. ఎక్స్‌పెన్స్ రేషియో ఎంత ఎక్కువ ఉంటే టైమ్‌తో పాటుగా మనకు వచ్చే రిటర్న్స్ అనేవి తగ్గిపోతాయి. సో, నెక్స్ట్ మనం అడిగేది ఫ్యాక్ట్ షీట్ యొక్క భాగంగా ఈ ఎక్స్‌పెన్స్ రేషియోని కూడా అనలైజ్ చేసి చెప్పు. అసలు ఎక్స్‌పెన్స్ రేషియో యొక్క ప్రభావం అనేది దీర్ఘకాలికంగా నా యొక్క ఫండ్ రిటర్న్ పైన ఎలాగుంటుందని అంటే చాలా ఈజీగా, చాలా మంచిగా చెప్పేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన క్వెషన్ స్పెసిఫిక్‌గా అడగవలసింది ఏంటి అనంటే, ఓకే. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్‌ని మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్స్ యొక్క హిస్టరీ గురించి నాకు చెప్పు. వాళ్ళెప్పుడు జాయిన్ అయ్యారు? వాళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి ఫండ్ పెర్ఫార్మన్స్‌ని డిఫరెంట్ టైమ్ స్పాన్స్‌లో ఎలా పెర్ఫార్మ్ చేసింది చెప్పు. ఎక్కడెక్కడ పీక్ అయింది? ఎక్కడెక్కడ చాలా తగ్గిపోయిందో చెప్పు. ఏంటి కారణాలనేవి కూడా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయి అంటే మళ్ళీ క్లీన్‌గా వివిధ రకాల టైమ్ ఫ్రేమ్స్‌లోని ఫండ్ మేనేజర్స్ యొక్క ఎఫిషియన్సీని వాళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి వాళ్ళ స్ట్రాటజీస్ ఎలాగున్నాయి? ఈ పర్టిక్యులర్ ఫండ్స్ ఎలా మారినియి? పెర్ఫార్మన్స్ అనేది మెరుగుపడిందా? తగ్గిందా? అనే విషయాలు కూడా చెప్పేస్తది క్లియర్‌గా. సో, వీటన్నిటి తర్వాత సపోజ్ మీరు గాని ఇంకా చెప్పాలి అనంటే ఒక 10,000 చొప్పున ప్రతి నెల ఏస్తాను, 15 సంవత్సరాలకి ఏస్తాను, 12% రిటర్న్ వచ్చే ఫండ్‌లో వేస్తే అసలు నాకు ఎంత రిటర్న్ వస్తుంది అని మ్యాథమెటికల్‌గా నంబర్స్ తెలుసుకోవాలి అనంటే కూడా అది ఈజీగా ఒక 50,00,000 వరకు వస్తుంది. అందులో 32,00,000 మీకు గెయిన్సే వస్తుంది. ఈ పర్టిక్యులర్ ఫండ్‌లో గాని ఆర్ ఇలా గాని మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే అని చెప్పేస్తుంది మనకి. సో, ఇక్కడితో ఆగకుండా మన నెక్స్ట్‌ది ఏంటి అనంటే లార్జ్ క్యాప్ ఫండ్‌కి మాత్రమే మేడం చేశారు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్‌కి మళ్ళీ మేము ఏం చేయాలి అనంటే సేమ్ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్క్రీనర్‌కి వెళ్లి మీ యొక్క ఎక్సెల్ షీట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం దగ్గర నుంచి దాన్ని మళ్ళీ చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి ప్రాంప్ట్స్ ఇచ్చేటప్పుడు ఫైనాన్షియల్ క్రైటీరియాని మెన్షన్ చేసి లార్జ్ క్యాప్ ఫండ్ బదులు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్ అని రీప్లేస్ చేస్తే అది ఎగ్జాక్ట్‌గా మీకు ర్యాంకింగ్ ఇస్తుంది. ఆ ర్యాంకింగ్ యొక్క ఆధారంగా మీరు ఏదైతే ఫండ్‌ని ఎంచుకుంటారో ఆ యొక్క ఆఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడి నుంచి ఫ్యాక్ట్ షీట్‌ని తెచ్చుకోవాలి. ఫ్యాక్ట్ షీట్‌ని తెచ్చుకున్న తర్వాత నేనిప్పుడు చెప్పిన 10, 12 క్వెషన్‌ని అడగాలి. అలా అడిగిన తర్వాత మీ యొక్క ఆర్థిక లక్ష్యాలకి ఇంకా స్పెసిఫిక్‌గా క్వెషన్స్‌ని గాని మీరు అడిగినట్టయితే ఇంకా మంచి ఆన్సర్స్‌ని మీ ముందుకు తీసుకొస్తుందనమాట. ఏఐకి సంబంధించిన టూల్స్. ఇప్పటిదాకా చాట్‌జీపీటీ గురించే మాట్లాడారు మేడం. మిగతా టూల్స్ ఏంటి అనంటే పర్‌ప్లెక్సిటీ అండ్ క్లాడ్. ఈ పర్టిక్యులర్ పర్‌ప్లెక్సిటీ విషయానికి వస్తే ఎయిర్టెల్ యూజర్స్‌కి పర్‌ప్లెక్సిటీ ప్రో అనేది
ఫ్రీగానే లభిస్తుంది. అండ్ అలానే జియో యూజర్స్‌కి గూగుల్ వన్ విత్ జెమినీ కూడా ఫెసిలిటీ ఉంది. కానీ ఎక్కువగా ఇటువంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కొన్నిసార్లు పెయిడ్ వెర్షన్స్ ఉన్నప్పటికీ కూడా దానికన్నా కొంచెం తక్కువ ఫీచర్స్ తోటి మీరు పూర్తిగా ఈ ఏఐ టూల్స్‌ని వాడుకునే విధంగానే మీకు వెర్షన్స్ అనేవి లభిస్తాయి. కొంచెం మీరు గాని ఇన్ డెప్త్‌గా రిసర్చ్ చేసినట్టయితే తప్పకుండా వీటిని మీ బెనిఫిట్‌కి వాడుకోవచ్చు. ఇప్పుడు పర్ప్లెక్సిటీ విషయానికి వద్దాం. సో, పర్ప్లెక్సిటీకి గూడా ఇదేలాంటి ఎక్సెల్ షీట్‌ని అప్‌లోడ్ చేసి క్రైటీరియాని మెన్షన్ చేసి, బాబు నువ్వు గూడా ర్యాంకింగ్ ప్రకారంగా నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పు అనంటే, ఇక్కడ గూడా అది ఇచ్చింది నిప్పాన్ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ అనేదే ఫస్ట్ ర్యాంకింగ్‌లో వచ్చింది. సో, ఇప్పుడు మనం క్లాడ్‌కి వెళ్లి గూడా ఈ పర్టిక్యులర్ ఫ్యాక్ట్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ఈ అన్ని క్వెషన్స్ ప్రాంప్ట్స్ ఎక్కడైతే ఏవైతే క్వెషన్స్‌ని అడిగామో అవన్నీ క్వెషన్స్‌ని గాని ఇస్తే సిమిలర్‌గా అదే అనాలిసిస్ లాంటిదే మీ ముందుకి అది రిఫ్లెక్ట్ చేస్తుందనమాట. వీటన్నిటితో పాటు గూగుల్ వాళ్ళది నోట్‌బుక్ ఎల్ఎం అని కూడా ఇంకో మంచి టూల్ ఉంది. సో, ఇక్కడ మీరు డేటాని వివిధ రకాల అంటే పీడీఎఫ్‌గా కావచ్చు, టెక్స్ట్ ఫైల్‌గా కావచ్చు, ఆర్ ఒక ఎంపీ3గా గాని వేస్తే బ్యూటిఫుల్ అవుట్‌పుట్స్ అనేవి వస్తాయన్నమాట. ఎటువంటివి అంటే మీకు ఒక ఇన్ఫోగ్రాఫిక్ కావాలా, లేకపోతే ఇక్కడ స్లైడ్ రూపంలో ప్రెజెంటేషన్ కావాలా, ఆర్ లేకపోతే ఆడియో రూపంలోనే వివిధ రకాల లాంగ్వేజెస్‌లో కూడా ఇచ్చే ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో, తప్పకుండా ఇవన్నీ మీరు ట్రై చేసినట్టయితే చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. సో, అదండి ఏదైతే ఏఐ టూల్స్ అనేవి టేక్ ఓవర్ చేసేస్తాయా? ఫ్యూచర్ మొత్తం మారిపోద్దా? అనే ఈ డిబేట్‌ని పక్కన పెట్టేసి, ఇప్పుడు ఏఐ టూల్స్‌ని ఎంత సులువుగా ఒక చిన్న పిల్లలు ఏబీసీడీ చెప్పి మనకు అవుట్‌పుట్ ఇచ్చేంత సులువుగా చాలా ఈజీగా మనకి ఆ అర్థాల్ని చెప్తుంది కాబట్టి, తప్పకుండా ఇవన్నిటిని కూడా మన యొక్క ఇన్వెస్ట్‌మెంట్ రిసర్చ్ కోసం ఎలా వాడాలి? ఎలాంటి ఒక ఫుల్ బెనిఫిట్ తీసుకోవాలి? అనే విషయాన్ని క్లియర్‌గా మీకు చెప్పాను అని ఆశిస్తూ, ఎవరన్నా వాళ్ళ ఫినాన్సెస్‌ని సరిగ్గా చేసుకోకపోతే మిగతా వాళ్ళ మీద లేకపోతే ర్యాండమ్‌గా ఎవరెవరో మీద ఆధారపడిపోతూ ఉంటే అటువంటి వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ రిసర్చ్‌ని సొంతగా స్టార్ట్ చేసుకున్నందుకు స్టెప్స్ వేసిన వాళ్ళు అవుతారు. సో, ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ ఎ హ్యాపీ అండ్ ఎ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.